Hi all, I'm Sundar, Managing Director, Formula Spoken English and IELTS Training Center. సో మన సుమన్ టీవీ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి రకరకాల వీడియోలు మంచి వ్యక్తులు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా రంగరించి చెప్తున్నారు. చాలామంది నేర్చుకుంటున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. నైస్. పిల్లలకి ఒకప్పుడు గ్రాండ్ మా అంటే తాతయ్య, మా అమ్మ వీళ్ళంతా ఉండి వాళ్ళని చక్కగా ఒళ్ళో కూర్చోబెట్టుకొని నీతి కథలు చెప్పేవాళ్ళు. అంటే నీతిని కథల రూపంలో వాళ్ళకి ఎక్కించేవాళ్ళు. దానివల్ల ఏంటంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి బయటికి వెళ్ళి పనిచేస్తున్నప్పుడు, రకరకాల వ్యక్తుల్ని కలుస్తున్నప్పుడు, రకరకాల సంఘటనలు ఎదుర్కొంటున్నప్పుడు నీతిగా బ్రతకాలి అనే ఒక తత్వం వాళ్ళ నరాల్లో ఉండిపోయేది. ఈ నీతి కథల స్థానంలో తర్వాత సీరియల్స్ వచ్చినాయి, రకరకాల ఎంటర్టైన్మెంట్స్ వచ్చినాయి. ఇప్పుడున్న వాళ్ళకి వాస్తవానికి నీతి కన్నా వాళ్ళని పాడు చేసే మార్గాలు చూపించే ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అవుతుంది. ఎంటర్టైన్మెంట్ ఉండడం వేరు, దాంతో కూడా మెసేజ్. మీరు చూస్తే 1980s 90s మధ్యలో మా చిన్నప్పుడు చూసిన ప్రతి మూవీలో చాలా బాగుండేది. హీరోకి చాలా కష్టాలున్నా నిలబడి కుటుంబం కోసం తను కొంత త్యాగం చేసి అన్ని కష్టాల్లో కూడా తనను ఎక్కడ వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా చివరికి తను గెలిచేవాడు. మంచి పైన చెడు గెలవడానికి అవకాశం ఉండేది, చెడు ఓడిపోయి మంచి గెలపడం అలా ఉండేది. కాబట్టి అప్పట్లో అంత బాగుండేది. అలాగే నీతి కథల్లో కూడా మోరల్ ఉంటుంది, మంచి గెలవడానికి ఇస్తుంది. ఎప్పుడైతే మనం కథల రూపంలో చెప్తామో లేదా మనం నేర్చుకోవడానికి కూడా కథలు నేర్చుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు కథలు నేర్చుకునే ముందు ఇప్పుడు ఒక కథ నేను తెలుగులో చెప్తూ తర్వాత దాన్ని నేను ఇంగ్లీష్లో చెప్తూ తర్వాత కంప్లీట్గా ఇంగ్లీష్లో చెప్తాను. నాతో పాటు ప్రయత్నించండి. నేను ఒక సెంటెన్స్ చెప్పిన తర్వాత గ్యాప్ ఇస్తాను, అప్పుడు మీరు ఓన్గా చెప్పడానికి ట్రై చేయండి. పాస్ చేసుకొని ఆ తర్వాత నేను చెప్పింది కరెక్ట్ చేసుకోండి. మొత్తం విన్న తర్వాత పూర్తిగా ఇంగ్లీష్లో చెప్పడానికి ప్రయత్నించండి. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు జరిగింది అని చెప్పడానికి సబ్జెక్ట్ ప్లస్ V2 సెకండ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఖచ్చితంగా వాడాలి. చిన్నపిల్లలకి కథ చెప్పేటప్పుడు అయితే ప్రజెంట్ ఫార్మ్ వాడతాం. మనం పెద్దవాళ్ళం అంటే సింపుల్ పాస్ట్ వచ్చుంటే పాస్ట్ ఫామ్ సెకండ్ ఫామ్ కమ్, సెకండ్ ఫామ్ కేమ్, గో సెకండ్ ఫామ్ వెంట్. లేదు మీరు ప్రజెంట్లో చెప్తానని చెప్పేయచ్చు, అదొక ఆప్షన్ ఉంది. అంటే ఏం లేదు, టెన్సెస్ గురించి టెన్షన్ పడకుండా ఫ్రీగా మాట్లాడడం కోసం చెప్తుంది. సో జరగలేదు డిడెంట్ గో, అదే ప్రజెంట్లో చెప్పిన డజంట్ కానీ డోంట్ కానీ వస్తుంది. హ్యాడ్ ఉండేది, డిడెంట్ హ్యావ్ ఉండేది కాదు. హీ హ్యాడ్ ఎ సన్ అంటే అతనికి కొడుకు ఉండేవాడు. హీ డిడెంట్ హ్యావ్ ఎ సన్, కొడుకు ఉండేవాడు కాదు, కలిగి ఉండేవాడు కాదు. తర్వాత వాజ్ వర్, ఐ వాజ్ దేర్, ద కింగ్ వాజ్ దేర్, వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాజ్ ఎ కింగ్, వన్స్ దేర్ వాజ్ ఎ కింగ్. అట్లా మనం వాజ్ అంటాం. వర్ అంటే ప్లూరల్కి వాడతాం. వాజ్ నాట్ ఉండేది కాదు లేదా ఆ స్థాయి లేదు. వాజ్ నాట్, వర్ నాట్. కుడ్ చేయగలిగేవాడు, ప్రజెంట్ చేయగలటం అంటే కెన్. కుడ్ అంటే పాస్ట్ చేయగలిగేవాడు, కుడ్ నాట్ అంటే చేయలేకపోవడం. యూజ్ టు, హీ యూజ్ టు వేకప్ ఎర్లీ అంటే పొద్దున్నే పాత అలవాట్లు, గతంలో అలవాటుని రెగ్యులర్గా చెప్పడానికి యూజ్ టు చెప్తాం. డిడెంట్ యూజ్ టు వస్తుంది, యూజ్ టు రాదు. ఇవి బేసిక్ వర్డ్స్ అండి. మళ్ళీ ఒకసారి V2 డిడెంట్ ప్లస్ V1, డిడెంట్ ప్లస్ తర్వాత V1 వస్తుందండి. ఇక్కడ ఈ డిడెంట్ మీట్, హ్యాడ్ డిడెంట్ హ్యావ్, వాజ్ వర్, వాజ్ నాట్, వర్ నాట్, కుడ్ నాట్, హ్యాజ్ యూజ్డ్ టు ప్లస్ డిడెంట్ యూజ్ టు. ఈ వేలో మనం చెప్పుకుంటూ వెళ్దాం. ఇప్పుడు నేను ఒక కథ తెలుగులో చెప్పుకుంటూ వెళ్తా, తర్వాత దాన్ని ఇంగ్లీష్లో ఇమీడియట్గా ప్రతి సెంటెన్స్ చెప్తాను. దాన్ని మనం పూర్తి స్థాయిలో చెప్పడానికి ట్రై చేద్దాం. ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు. వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాజ్ ఎ కింగ్. దేర్ వాజ్ ఎ కింగ్, వన్స్ అపాన్ ఎ టైమ్. ఎలా వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాజ్ ఎ కింగ్. ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు. అతనికి వేటాడే అలవాటు ఉండేది పాస్ట్. హీ హ్యాడ్ ఏ హ్యాబిట్ ఆఫ్ హంటింగ్. వేటనే హంటింగ్ అంటారు. కీవర్డ్స్ చూసుకోండి. మీరు ఒక పని చేయండి, మీరు ఎప్పుడైనా ఒక ఇంగ్లీష్లో స్టోరీ వర్డ్ తెలవలేదు అనుకోండి, గూగుల్లో కొట్టండి వచ్చేస్తుంది. లేదా సెంటెన్స్ మొత్తం కొట్టి ట్రాన్స్లేట్ అని చెప్పి వచ్చేస్తుంది. హీ హ్యాడ్ ఏ హ్యాబిట్ ఆఫ్ హంటింగ్, వేటాడే అలవాటు ఉండేది. అతను ఒకరోజు బయలుదేరాడు. వన్ డే హీ స్టార్టెడ్, అడవికి వెళ్ళాడు. హీ వెంట్ టు ఫారెస్ట్, ఆయన అడవంతా వెతికాడు. హీ సర్చ్డ్ ద ఎంటైర్ ఫారెస్ట్, అతనికి ఏమీ దొరకలేదు. హీ డిడ్ నాట్ గెట్ ఎనీ యానిమల్ టు హంట్, ఎటువంటి జంతువు దొరకలేదు. అది ఆల్మోస్ట్ ఆల్ పొద్దుగుకే వేళ. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ అబౌట్ టు సన్సెట్ అంటే ఆ పొద్దు కూడా రెడీ అవుతుంది లేదా పొద్దు కుంగిపోవడం రెడీ అవుతుంది.
అతనికి భయంకరమైన శబ్దాలు, ఒక స్త్రీ రక్షించమని అరుస్తూ ఉంటే వినపడ్డా. హీ హర్డ్ సమ్ సౌండ్. వన్ లేడీ వాజ్ షౌటింగ్ ఫర్ హెల్ప్. ఒక స్త్రీ సహాయం కోసం ఆర్తనాదం చేస్తుంది. వన్ లేడీ వాజ్ షౌటింగ్ ఫర్ హెల్ప్, సహాయం కోసం అరుస్తూ ఉంది. అతను వెళ్ళాడు. హీ వెంట్. అక్కడికి వెళ్ళిన తర్వాత షీ వాజ్ వణుకుతుంది. షీ వాజ్ ట్రంబుల్ అంటే వణకడం. అడిగాడు, ఎందుకు ఇలా వణుకుతున్నాడు? హీ ఆస్డ్ వై ఆర్ యూ ట్రంబులింగ్. ఆస్డ్ అనేది పాస్టర్ చెప్ప, వై ఆర్, డైలాగ్ కాన్వర్సేషన్ మారదు. హీ ఆస్డ్ వై ఆర్ యూ ట్రంబులింగ్. ఆమె చెప్పింది, నన్ను దొంగలు కొట్టి దోసుకున్నారు. షీ సెడ్ సమ్ డెకాయిట్స్. డెకాయిట్స్ అంటే దారి దోపిడీ చేసేవాళ్ళు అండి. థీఫ్ అంటే దొంగ, డెకాయిట్స్ అంటే దొంగ లక్షణం. డెకాయిట్స్ దోసుకున్నారు. లూటెడ్ మీ అండ్ దే బెట్ మీ, నన్ను కొట్టారు, అందుకే ఏడుస్తున్నాను అంది. రాజు తన వస్త్రాన్ని ఇచ్చి హీ గేవ్ హిజ్ క్లాత్, గుర్రం మీద కూర్చోబెట్టుకుని యాజ్ టు సిట్ ఆన్ ద హార్స్, రాజ్యానికి తీసుకొచ్చాడు. హీ బ్రాట్ హెర్ టు ద కింగ్డమ్. రాజ్యానికి తీసుకొచ్చిన తర్వాత అండ్ హీ సా షీ వాజ్ సో బ్యూటిఫుల్, చాలా అందగత్తి కాబట్టి హీ మ్యారీడ్ దట్ గర్ల్. సో ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఆయన. దెన్ కింగ్ వాజ్ లివింగ్ హ్యాపీలీ. ఆయనకి ఆల్రెడీ 2 భార్యలు ఉన్నారు. హీ హ్యాడ్ 2 wives ఆల్రెడీ, 2 queens. బట్ ఈ చిన్న భార్య అందంగా ఉంది కదా, ఈయన ఎక్కువ ప్రయారిటీ. హీ గేవ్ లాట్ ఆఫ్ ప్రయారిటీ ఫర్ ద 3rd wife. కొన్ని రోజుల తర్వాత రాజ్యంలో అనుకోకుండా కొంతమంది చనిపోతున్నారు. అది భయంకరంగా. ఆఫ్టర్ మెనీ డేస్ దే ఐడెంటిఫైడ్ సమ్ పీపుల్ వర్ డయింగ్ బ్రూతల్లీ. భయంకరంగా అంటే బ్రూతల్గా చచ్చిపోతున్నారని చెప్పి అది రాజుకు తెలిసింది. కింగ్ కేమ్ టు నో అబౌట్ ఇట్. ఆయన సైన్యాన్ని పిలిచాడు. హీ కాల్ ద ఆర్మీ. ఆయన సెక్యూరిటీ మొత్తం పెంచండి రాజ్యం చుట్టూ అని ఆర్డర్లు ఇచ్చాడు. హీ ఆర్డర్ టు గివ్ మోర్ సెక్యూరిటీ అట్ ద బార్డర్స్ ఆఫ్ ది కింగ్డమ్. వాళ్ళు నిద్రాహారం లేకుండా షిఫ్ట్ ప్రకారం బార్డర్ చుట్టూ కాపలా కాస్తున్నారు. దే స్టార్టెడ్ గివింగ్ సెక్యూరిటీ అట్ ద బార్డర్ వితౌట్ ద స్లీప్ ఆల్సో అండ్ దే మెయింటైన్ స్కెడ్యూల్ ఆల్సో. అయినా రాజ్యంలో కొంతమంది చనిపోతున్నారు. స్టిల్ సమ్ పీపుల్ వర్ డైయింగ్. రాజుకి అర్థం కానీ, బయట నుంచి ఎవరు రావట్లేదు, లోపల ఎవరు శత్రువులు లేరు, అయినా మనుషులు చనిపోతున్నారు. అవుట్ సైడర్స్ ఆర్ నాట్ కమింగ్, ఇన్సైడ్ దెర్ ఇస్ నో ఎనిమీ, బట్ స్టిల్ పీపుల్ ఆర్ డైయింగ్. ఏంటి నాకు ఈ పరీక్ష? ఒకరోజు ఈ పెద్ద భార్య కొడుకు, అంటే రాజుగారి మొదటి భార్య మొదటి కొడుకు రాజు దగ్గరికి వచ్చాడు. ఈజ్ ఆల్మోస్ట్ యంగ్ బాయ్, అరౌండ్ 14. ఆ పెద్ద కొడుకు వచ్చి ద యంగ్ బాయ్ ఆఫ్ హిజ్ ఫస్ట్ సన్ ఈజ్ ప్రిన్స్ కేమ్ అండ్ సెడ్, ఐ హ్యావ్ సస్పెక్షన్ ఆన్ మై స్టెప్ మదర్. నువ్వు ఒక ఆమెను తీసుకొచ్చావు కదా, ఆమె మీద నాకు ఎందుకు అనుమానం వస్తుంది, ఈ మనుషులు చనిపోవడానికి ఆమెకు సంబంధం ఉందేమో అని అన్నాడు. కింగ్ గోడ్ యాంగ్రీ. అంటే మీ అమ్మను పట్టించుకోవట్లేదు కాబట్టి ఈ విధంగా నా నుంచి దూరం చేయాలనుకుంటున్నావా, నీ వయసు అంతా నువ్వేం మాట్లాడు తిట్టాడు. ద కింగ్ గోడ్ యాంగ్రీ అండ్ హీ సెడ్ దట్ యూ గాట్ జెలస్ అని యువర్ స్టెప్ మదర్, యూ వాంట్ టు త్రో యు హ్యావ్ అండ్ యు ఆర్ బ్లేమింగ్ హెర్. నువ్వు ఆమెను నిందిస్తున్నావు నీ జెలస్ అసూయ ద్వారా అన్నాడు. బట్ ద సన్ గేవ్ ద సేమ్ రెస్పాన్స్, బట్ ఐ హ్యావ్ స్టిల్ సస్పెక్షన్, నాకెందుకో ఆమె మీద అనుమానం ఉంది అన్నాడు. కింగ్ అగైన్ షౌటెడ్, ఈ లెఫ్ట్ ద ప్లేస్, అది వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ రాకుమారుడు విషయం తెలుసుకోవాలనుకున్నాడు. హీ వాంటెడ్ టు నో వాట్ ఈస్ ద సీక్రెట్ వై పీపుల్ ఆర్ డయింగ్. ఆయన ఒకరోజు ఆ చీఫ్ ఆర్మీ, ఎవరైతే రక్షక భటులు, ఎవరైతే ఆర్మీ కెప్టెన్ ఉంటాడో, హీ వెంట్ విత్ దట్ సోల్జర్స్ అండ్ హోల్ నైట్ హీ వాజ్ స్లీప్లెస్. బట్ అగైన్ సేమ్ థింగ్ హ్యాపెండ్, సంబడి డైడ్. అలానే జరిగింది, మళ్ళీ ఇంకొక వ్యక్తి చనిపోయారు. ఒక 2 days తర్వాత ఈ రాజుగారు 3 బంగ్లాలు పెట్టాడు. మొదటి భార్యకి, రెండో భార్యకి, మూడో భార్యకి. ఈ మూడో భార్య బంగ్లా బయట కోట ఆ బంగ్లా గుమ్మం వెనకాల, ఆ గోడ వెనకాల వెయిట్ చేయడం మొదలెట్టాడు. సో ద 3rd night he started waiting at the 3rd wife's బంగ్లా గేట్ బ్యాక్ ఆఫ్ ది హౌస్. సడన్గా 12 తర్వాత అమ్మాయి గేట్ దిక్కు బయటకు వచ్చింది. ఆఫ్టర్ 12 ద 3rd wife ఆఫ్ ఆర్ 3rd queen jumped the wall and she came out. అప్పుడు చూశాడు, షీ వాజ్ నాట్ ఎ లేడీ, షీ వాజ్ ఏ డీమోన్ అంటే రాక్షసి. అండ్ హీ అండర్స్టూడ్, ఆయనకు అర్థమైంది పరిస్థితి. వెళ్ళి రాజుకు చెప్పలేదు, ఆ విషయాన్ని ఆర్మీకి చెప్పాడు. హీ డిడ్ నాట్ గో టు హిస్ ఫాదర్ అండ్ సెడ్,
ఆయన వెళ్ళి సైన్యాధ్యక్ష చెప్పాడు. హీ స్పోక్ టు ద మిలిటరీ కమాండర్. వాళ్ళ ఒక పథక ప్రకారం దే ప్రిపేర్డ్ ఏ మాస్టర్ ప్లాన్. 2 రోజుల తర్వాత బంగ్లా చుట్టూ మారువేషాలు ఉన్నారు చీకట్లో. ఆఫ్టర్ 2 days దే హిడ్ దెమ్సెల్వ్స్ అండ్ దే వెయిటెడ్ ఫర్ ద ఆపర్చునిటీ. మిడ్నైట్ తర్వాత గోడ దూకటం, వీళ్ళు పట్టుకోవడం రెడ్ హ్యాండెడ్ జరిగింది. అగైన్ ఆఫ్టర్ midnight 12 o'clock she jumped, she went to a house. When she was about to kill the person, they caught red-handedly. అప్పుడు రాజుని పిలిచారు. దే కాల్డ్ ద కింగ్ అండ్ కింగ్ అండర్స్టూడ్ ద సిచ్యువేషన్ అండ్ కింగ్ ఆర్డర్డ్ హెర్ టు కిల్ ఇన్ ద ఫారెస్ట్. అడవిలో తీసుకెళ్ళి చంపేయండి రాక్షసుని, ఇప్పుడు నేను మంచి అనుకున్నాను అన్నాడు. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, వెన్ యు ఆర్ ఎట్ ఎ గుడ్ పొజిషన్, నువ్వు ఒక మంచి పొజిషన్ ఉన్నప్పుడు యూ షుడ్ నాట్ సెలెక్ట్ ఎ పర్సన్ బికాస్ ఆఫ్ యువర్ పర్సనల్ ఇంట్రెస్ట్. యూ షుడ్ సెలెక్ట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద పొజిషన్. ఆ పొజిషన్కి పనికొచ్చే వాళ్ళని తీసుకోవాలి తప్పితే నీ పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం. ఇది హెచ్ఆర్లకు వస్తుంది, బిజినెస్ మ్యాన్కి వర్తిస్తుంది, ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. అది మంచి లెసన్ కదా. వెన్ యూ ఆర్ ఎట్ గుడ్ పొజిషన్ యూ షుడ్ నాట్ సెలెక్ట్ ఎ పర్సన్ ఫర్ పర్సనల్ ఇంట్రెస్ట్. యూ షుడ్ సెలెక్ట్ ద పర్సన్ బికాస్ ఆఫ్ ది వర్త్, బికాస్ ఆఫ్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ జాబ్. ఆ జాబ్ కూడా పనికొస్తలేదు చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది కథ. ఇలాంటి కథలు చెప్పడం వల్ల ఏంటంటే థెల్ గెట్ మోరల్. నౌ ఈ స్టోరీ అంతా నేను ఇంగ్లీష్లో ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్ళిపోతా. మీరు ముందు ఒకసారి రికార్డ్ చేసుకోండి, మీరు ఇంగ్లీష్లో చెప్పేసుకొని తర్వాత ఇది వినండి. కరెక్షన్స్ ఏమైనా ఉంటే తెలిసింది, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి ప్రాక్టీస్ చేయడానికి. సో ఐ విల్ స్టార్ట్ ద స్టోరీ నౌ. వన్స్ అపాన్ ఎ టైమ్ దెర్ వాజ్ అ కింగ్డమ్. ఇన్ ద కింగ్ దెర్ వాజ్ అ కింగ్. హీ హ్యాడ్ అ హ్యాబిట్ ఆఫ్ హంటింగ్ animals. One day he went to the forest to hunt. He roamed here and there. He searched everywhere, but he did not get any animal. At the time, he heard some sound from a girl who was seeking for help. He moved that place and reached the place, and he identified there was a girl helpless and she was seeking for help. He protected her and he gave his cloth to her. He brought to the kingdom, and because of her beauty, he married and she became a third queen. He arranged 3 different bungalows to his 3 wives because he already had 2 wives. After she entered into kingdom, after a few months, there was sequel incidents happened. Continuously there were serial killings. Somebody was killing the people every night and brutally. The body parts also missing. King got worried about it. King got fear about it. He conducted a meeting with the army and the ministers. He said to tighten the security. They prepared a tight security. They prepared schedules. All the soldiers were taking care of it. But still same thing was repeating. Suddenly one day his eldest son came to the king and expressed, I really doubt, I suspect our stepmother. But king got angry because he thought he was feeling jealous. That's why he was blaming the third wife. But the king's son did not leave it. He went and stayed with the army for 3 days and 3 nights also. And he did not find any problem with the security. Then he thought it was inside problem. On 3rd day night, he waited at the last back part of the bungalow of third wife. When after 12 o'clock, she jumped. When she jumped, he saw she was not a woman. She was a demon. He understood the situation. He didn't speak to his father. He spoke to the army commander. They prepared a master plan. After 2 days, when she jumped from the bungalow, when she was about to kill a person, they caught red-handedly and informed to the king. King came and saw, and he understood the situation. The king ordered to kill her in the forest. They brought her and they killed. The moral of the story, when you are at good position, if you want to select a person, you should not select because of your personal interest. You should select for the required person with the required qualities, with the right skills, not with your personal interest. So hope you understood the story. ప్రాక్టీస్ చేయండి 2-3 times. లేకపోతే మళ్ళొకసారి వీడియో చూసి ప్రాక్టీస్ చేయండి. స్టోరీస్ ద్వారా నేర్చుకోవడం అనేది చాలా ఈజీ. ఇదే మీ పిల్లలకు చెప్పండి. అప్పుడు అనుకుంటే అబ్బా మా నాన్నకు చాలా ఇంగ్లీష్ వచ్చు అనుకుంటాడు, ఎందుకంటే మీరు రాకుండా అని చెప్పి స్టోరీ చెప్తే. ఆల్ ద బెస్ట్.